వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఓజీ రిలీజ్ కి ముందే రికార్డులను బ్రేక్ చేస్తోంది. పవన్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇప్పటికే థియేటర్ల వద్ద పూనకాలు మొదలైపోయాయి. మరి కాసేపట్లో ఓజీ విడుదల కాబోతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. బెనిఫిట్ షో టికెట్ విండోస్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ప్రీ సేల్స్ లో 60 కోట్ల రూపాయల వసూలు రాబట్టింది ఓజీ మూవీ. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అడ్వాన్స్ సేల్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతుందనే చెప్పుకోవాలి. అభిమానుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఓజీ టికెట్ల అమ్మకాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 2.74 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే పవన్ మేనియా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం మీద సుమారు 6.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే జోరు కొనసాగితే గనక వారాంతం నాటికి ఈ సంఖ్య సులభంగా 10 లక్షల మార్కును దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నైజాంలో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ ఆయన సినిమాలు భారీగా వసూలు చేస్తుంటాయి. ఓజీ కూడా తన సత్తాని చాటింది. ఇక్కడ పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసింది. ఒక్కరోజు ముందు ఓజీ మూవీ 14 కోట్లు రాబట్టగా పుష్ప 2 11 కోట్లు వసూలు చేసింది. దీంతో పుష్ప 2 రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇక మరోవైపు ఆంధ్రాలో ప్రీమియర్స్ కి సంబంధించి పుష్ప 2 4.36 కోట్లు వసూలు చేయగా ఓజీ మూవీ 5 కోట్లు దాటేసింది. కర్నూలులోనూ ప్రీమియర్స్ కి సంబంధించి పుష్ప 2ని దాటేసింది ఓజీ మూవీ. గుంటూరులో అడ్వాన్స్ సేల్స్ లో పుష్ప 2 188 షోస్ కి 1.42 కోట్లు వసూలు చేస్తే ఓజీ 160 షోస్ కి 1.4 కోట్లు సాధించింది. ఇలా చాలా ఏరియాల్లో పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తోంది ఓజీ మూవీ. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్ లో సత్తా చాటుతుంది. ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో మాత్రం దుమ్ము రేపుతోంది. అక్కడ అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే 3 మిలియన్స్ దాటింది. అంటే ఓపెనింగే అక్కడ 27 కోట్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో 93 షోలు ప్రీమియర్లుగా ప్రదర్శిస్తున్నారట. అయితే ఈ షోల ద్వారా ఇప్పటి వరకు 3.5 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇక తొలి రోజు కోసం 10 కోట్ల రూపాయలు 800 షోల ద్వారా వసూలయ్యాయి. నైజాంలో అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 చిత్రం 1.72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ రికార్డ్ ని ఓజీ తుడిచిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ విషయానికి వస్తే కర్నూలు, తిరుపతి, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కలెక్షనల్ తుఫాన్ కనిపిస్తోంది. పలు జిల్లాల్లో పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీమియర్ షోలకు సుమారుగా 4 కోట్ల రూపాయలు వసూలైనట్టుగా అక్కడి వారు చెబుతూ ఉన్నారు. ఇక కర్ణాటకలో ఓజీ వసూల ప్రభంజనం అయితే కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్లను బెంగళూరులో 42 షోలు ప్రదర్శిస్తున్నారు. వాటి ద్వారా 90 లక్షల రూపాయలు రాబట్టింది ఓజీ మూవీ. బెంగళూరులో ఇక తొలి రోజు కోసం 450 షోల ద్వారా 2 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దాదాపు బెంగళూరులో ప్రీమియర్లు తొలి రోజు కలిపి 3 కోట్ల రూపాయలు కడపటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వార్తలు. ఇక కర్ణాటకలో మంగళవారం రాత్రి వరకు కూడా 1 లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 9 కోట్ల రూపాయలు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలైతే పేర్కొంటున్నాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఓజీ మూవీని సుజిత్ డైరెక్ట్ చేశాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి లాంటి వాళ్ళు నటించారు. ఇదో గ్యాంగ్స్టర్ డ్రామా. ఒకప్పటి బాంబేలోని గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఓజాస్ గంభీరా అనే పాత్రలో పవన్ నటించాడు. అతని స్టైలిష్ లుక్స్, విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటన, తమన్ బీజిఎం ఓజీ మూవీపై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతున్నాయి. మరి ఈ మూవీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల అంచనాలను ఎంత మేర అందుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.